వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదల సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు. జనహితమే లక్ష్యంగా రేపటి మార్పు కోసం జనం మధ్య జనం కోసం నడుస్తున్న ఐలన్నకు శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. దామర భీమనపల్లిలో బడిబాటలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు. ఘనంగా ఎమ్మెల్యే బి లైలయ్య జన్మదిన వేడుకలు, పేదలకు చీరలు పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్న ఉపాధ్యాయులు. వేసవి శిక్షణ చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుందన్న డాక్టర్ రామ్మూర్తి. నూతన కార్పొరేషన్ కు పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ గా పేరు పెట్టాలన్న రాష్ట్ర మార్కుపెంట్ మాజీ డైరెక్టర్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన బ్యాచిలర్స్ ప్రేమ కథలు. గుర్రంపోడు ప్రాథమిక పాఠశాల వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహణ. యాదాద్రి ఆలయంలో ఈరోజు స్వామివారి జన్మదినం సందర్భంగా స్వామివారికి 1,00,000 పుష్పార్చన పూజలు. దర్వేష్పురంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నేత్రదానం. 260వ కార్నియా కంటి పొరల సేకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్ణీత గడువులోపు నిర్మాణాలు మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్ణీత గడుపులోపు నిర్మాణాలు మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నాంపల్లి మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత గడుపులోపు ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చెందిన 504 మంది లబ్ధిదారులకు త్వరితగతిన పనులు ప్రారంభించాలని, ఏదైనా అనివార్య కారణాల వలన నిర్ణీత గడుపులోపు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లు రానివారు అధైర్యపడవద్దని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి 2వ విడతలో అధిక సంఖ్యలో పేదల న్యాయం జరిగేలా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. అధికారికంగా మునుగోడు ఎమ్మెల్యేతో ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న అనంతరం నాంపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల ఇందిరా మహిళా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి ఆనందం వ్యక్తపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, ఎంపీడీఓ ఏవిఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, ఎస్ఐ ఎం శోభన్ బాబు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎలుకోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, నీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, మాజీ ఎంపీపీ దండిగ నాగమణి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండల్, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, మలిగిరెడ్డి చంద్రారెడ్డి, దండిగ నరసింహ, కోరి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిళ్ల వెంకటయ్య, వీరమల్ల సందీప్ గౌడ్, కోరే కిషన్, గాదెపాక నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంపీడీఓ అక్కడే ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అక్కడే ఉండండి, మీ దగ్గరికే వచ్చి కాగితాలు ఇస్తారు. దయచేసి మండలాల వారి
మీరు కొద్దిగా బాధ్యత తీసుకొని మీకందరికీ కాగితం సార్ ఇక్కడ చూడండి అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి కొద్దిగా దయచేసి. సార్ అవునండి సార్ ఒక్క నిమిషం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డికి మన గవర్నమెంట్ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం మనకి ఏం ఎక్కువ ఎక్కడన్నా ఇట్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పుట్టినరోజు సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి సుమారు 80 మందికి చీరలను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పుట్టినరోజు సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి సుమారు 80 మందికి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని, పలకరింపులో ప్రేమతత్వం, ధైర్యం చెప్పడంలో అన్న నైజమని, జనహితమే లక్ష్యంగా రేపటి మార్పు కోసం జనం మధ్య జనం కోసం నడుస్తున్న ఐలన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ కట్టగుమ్మల సాగర్ రెడ్డి, నాయకులు చింతలపాని శ్రీనివాసరెడ్డి, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, పాము అనిత, కలకుంట్ల లోకేష్, జూకంటి సంపత్, సుంకరి విక్రమ్, కాసుల భాస్కర్ మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వీలైన గారి నాయకత్వం జై కాంగ్రెస్ వీలైన గారి నాయకత్వం జై కాంగ్రెస్ కైసం ఓకే చక్కగా తీసుకొని మిగతా కూడా ఎవరైనా లేని వాళ్ళు అందరు ప్రసాద్ లోకేష్ శివాను పట్టుకున్నా వీలైలే గారి నాయకత్వం వీలైలే గారి నాయకత్వం జై బిర్లా జై బిర్లా వీలైలే గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ టైగర్ వీలైలే గారి నాయకత్వం టైగర్ వీలైలే గారి చీరల పంపిణీ చేయడం జరిగినది. అన్నగారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్నగారు బీసీ కోటా నుండి తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. అన్నగారు నిండు నూరేళ్ళు ఇలానే దాన ధర్మాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఇదే విధంగా కొన్ని ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని మంచి హృదయం గల వ్యక్తి కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు జన్మదినం జరుపుకుంటూ ప్రజాసేవ చేస్తూ అలాగే వచ్చే సంవత్సరం వరకు ఇవాళ నుంచైనా సరే ఆయన మంత్రివర్యులుగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని ఆకాంక్షిస్తూ
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు పెద్దలు బీర్ల ఐలన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆలేరు పురపాలక సంఘానికి మొత్తం ఎంతమంది పనిచేస్తారో ప్రతి సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం ఆయన ద్వారా చేయడం జరిగింది. వీళ్ళకే కాకుండా వీబీకేస్కు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు మొత్తం ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరెవరు కష్టపడతారో నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరినీ గుర్తించి గౌరవించాలని చెప్పి ఒక చిన్న కానుకగా ఆయన ప్రతి ఒక్కరికి పేరు పేరున పంపడం నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నాయకులు గెలిచే వరకే ఇలాంటి నాయకులను కార్యకర్తలను గుర్తిస్తారు, తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు పోతారు. కానీ ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండి వచ్చే సంవత్సరం వరకు మంత్రి పదవి కూడా ఆయన సాధించి, ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఆలేరు నియోజకవర్గంలో 24 గంటలు ఈరోజు ఎలక్షన్ లేకున్నా కూడా 24 గంటలు ప్రజల కోసం ఈరోజు మన ఇక్కడ తుర్కపల్లి మండలంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పెట్టి సుమారు 1500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజులలో ఇంకా ఎన్నో ఆలేరు నియోజకవర్గానికి ఆయన కార్యక్రమాలు చేసి సుఖ సంతోషాలతో ఆలేరు నియోజకవర్గంలో ఉంచుతాడు చూడాలని చెప్పి దేవుడు ఆయనకు కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ జిల్లాలలోని ముస్లిం సోదరీసోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిధిలోని ఈద్గా మసీదుల వద్ద రక్షణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగినది. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ జిల్లాలలోని ముస్లిం సోదరీసోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిధిలోని ఈద్గాలు మసీదుల వద్ద రక్షణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన చౌరస్తాలో పోలీస్ పీకెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ సోదరభావంతో తమ పండుగలు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు. సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలగు వాటిలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదని, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టరాదని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాపై పోలీసు వారు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా అనుచిత పోస్టులు పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాటలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాటలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ, గ్రామంలోని పెద్దలందరూ గ్రామంలోని ప్రభుత్వ బడిని కాపాడుకోవాలంటే బడియుడు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, వాటిని తల్లిదండ్రుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల పాలు కావద్దని కోరారు. గ్రామ సభ అనంతరం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే పంపాలని కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజులత, శ్రీను, అంగన్వాడీ టీచర్లు మరియమ్మ, లక్ష్మి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు. 4-5 తరగతి వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ చదువు వస్తుంది. తర్వాత 10వ తరగతి తర్వాత మంచి తర్వాత డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఇంటర్మీడియట్ డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంటర్మీడియట్ అయినాక వాళ్ళకు NIT కానీ, ట్రిపుల్ IT కానీ
తర్వాత వేరే నీటి శిక్షణకు చాలా ఖర్చు లక్షలు అవుతాయి. అప్పుడు పెట్టండి. ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెడతారు, అప్పుడు పెట్టారు. పెట్టాల్సిన సమయంలో డబ్బులు పెట్టలేకపోతున్నారు. ప్రాథమిక విద్య అప్పుడు మనము పెద్ద బాల శిక్ష అని బుక్ ఉండేది. అప్పుడు గతంలో చిన్నప్పుడు మనం చూసాం. ఆ పెద్ద బాల శిక్ష చదవడం రాయడం వస్తే చాలు, మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ సెట్ అవుతుంది. కాబట్టి పిల్లలకు రాయడం చదవడం వస్తుంది. కొంతమంది నీడకుండు రూపా ఆ చెట్టు కింద అమ్మ పిల్లలు ఉన్నారా? మనవరాళ్ళు ఉన్నారా? పెద్దోళ్ళరా? ఇక అక్కడ పిల్లలు కనిపిస్తున్నారా? ఏం లేదమ్మా, బడి బాటలో భాగంగా వచ్చాము. పింఛన్ రాదా ఆయనకి? ఇల్లు మీద పెన్షన్ లేదు ఆయనకి, ఎన్నిసార్లు పెట్టినా రాలేదు. మనం పెట్టిన ఎప్పుడో సిగ్నేచర్ చేయదు. నేను పెన్షన్ పెట్టిన నీకు ఎప్పుడో సిగ్నేచర్ చేయదు. నేను అంటున్నా, నా చేతిలో ఏది ఉంటే చేయదు. ఇల్లు వచ్చిందా? క్లాత్ ఇప్పులే వీడియోనే పెడుతున్నా, వస్తుందిలే. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వేపిస్తాం. మన దగ్గర చేర్పేయండి ఇద్దరు పిల్లల్ని. ఇంగ్లీష్ మీడియం టోటల్ ఫోటో దిగుతాను. ఇంగ్లీష్ మీడియమే 5 టీచర్ 6 టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఉంటున్నావా? వస్తుంది. మీ సార్తో మాట్లాడాలి. వస్తావా? నేను చెప్పినమ్మా, ఒక నమ్మకం లేకుంటే నేను ఏమంటున్నా అంటే, 3 పిల్లలు నమ్మకం లేకుంటే 3ని పంపి పొద్దుగా నానబెడతాను. కాదు సార్, ఫస్ట్ పంపించి ఎప్పుడన్నా మొత్తానికి ప్రభుత్వ పాఠశాలకు పంపి. చదువు రాకపోతే చదువు రాంటే సార్ మీరు మాట్లాడి ఇంకా వీలు ఆయనకే పింఛన్ గురించి అటెండర్ ని పెట్టిరు, పూర్తి అటెండరు ఇద్దరు అట్లా ఉండరు. 6 టీచర్లు ఇప్పుడు మన బడిలో, చిన్న బడిలో 6 టీచర్లు, 2 స్వీపర్లు. భుజాతమ్మ ఉంటుంది, ఇంకో ఆమె ఉంటుంది. ఒక ఆమె గేట్ దగ్గర ఉంటుంది, ఒక ఆమె బయట పిల్లలని టాయిలెట్ దగ్గర ఉంటుంది, చూసుకుంటది. ఇదివరకు లాగా లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకు. పిల్లలకు ఎప్పుడు కావాలి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో కేక్ కట్ చేసి ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో కేక్ కట్ చేసి ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే బి లైలయ్య జన్మదిన సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి బిర్లా ఫౌండేషన్ తరపున గ్రామ నాయకులు చీరలు పంపిణీ చేశారు. 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు తుర్కపల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో జరగబోయే బహిరంగ సభకు మండలం నుండి వేలాది మంది తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో
గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు, గ్రామస్తులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీకి అడ్డం లేకుంటుంటారా? పెట్టింది ఆయన ఫ్లెక్సీకి అడ్డమే నిలబడుతున్నాం మొత్తం కేక్ కట్ చేయడానికి కాదు వాళ్ళ వెంకటేశ్వర ఇవాళ ఖర్చు అంతా పడుతుంది. కొంచెం దియనా కొంచెం అట్లా ఆడుకో ఎట్లా పడదట్లా తీసుకో మిర్చిరా పన్నెండు రాలే ప్యాకెట్లేదా? లావణ్య బి కవిత ఫిల్ అసిస్టెంట్ 12 అన్న మీరే రైట్ సూపర్ ఆడే భాస్కరం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో జయశంకర్ బడిపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గతంలో టీచర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో టీచర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులలో పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల్లో నియామకమై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చదువును బోధించడానికి వచ్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని, వారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా ప్రతి పాఠశాలలో నిర్వహించి వారి యొక్క విలువలను తెలుసుకున్నారని అన్నారు. పిల్లల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరివర్ధన్, వెంకట్రామిరెడ్డి, శశాంక్, భానుప్రకాష్, వెంకటేష్, గ్రామస్తులు చలపతిరావు, మలిపెద్ది వెంకట్రెడ్డి, మొగలిపాక వేణు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకి మరియు గ్రామ ప్రముఖులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు నుంచి మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క బడిబాట కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయం కావడంలో మీ వంతు కృషి కూడా చాలా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా కలిసి పనిచేసి మన గవర్నమెంట్ ప్రభుత్వ బడుల యొక్క సంఖ్యను పెంచుకోవాలి, విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి. దాన్ని ఉద్దేశించే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం గత 5-6 ఏళ్ల నుంచి నడుస్తూ వస్తుంది రెగ్యులర్గా. ఇది గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రాం. దీని మనమందరం సక్సెస్ చేయాలి. ప్రభుత్వ బడులను మనం బలోపేతం చేసుకోవాలి. దానికి మీరందరూ కృషి చేయాలి. ఇంకా మనకి గతంలో ఉన్న ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు మన ఊరి బడికి అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాం. ప్రైవేట్ మన ప్రైమరీ స్కూల్ కానీ, మన జెడ్పీహెచ్ఎస్ కానీ అన్ని వసతులతోని, అందరూ స్టాఫ్తోని, అందరూ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్తోని మన బడి నడుస్తున్నది. దానికి నిదర్శనం మనకి మొన్న వచ్చిన ఫలితాలు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కూడా మీరందరూ కొంచెం కృషి చేసి గ్రామంలో ఉండే చదువుకున్న పిల్లలు 6 నుండి 14 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలందరూ
అందరినీ మన ఊరి ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరందరూ దీని విధంగా కృషి చేయాలి, మా అందరికీ సహాయ సహకారాలు కూడా అందించాలి సార్. మీ అందరికీ ధన్యవాదాలు. మన ఊరిలో బడిని కాపాడుకునే బాధ్యత మనందరిది. మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు ఓకే మీరు పంపించడానికి కారణాలు ఉన్నాయి, ఏవైనా కారణాలు ఉండొచ్చు. స్టాప్ లేకపోవడం వల్ల మీరు ఏం చేశారంటే గుండాలలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ పంపడం జరిగింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాప్ ఉంది కాబట్టి ఆ మోడల్ స్కూల్కి వెళ్ళకుండా మీ ఊరు బడిని కాపాడుకొని మీ ఊరు బడిలో చదివితే మీ ఊరు మంచి ఫలితాలు సాధిస్తే మండలంలో మన సీతారామపురము పిల్లలు మంచి బాగా చదువుతారు, మంచి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందని మీ ఊరికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీ బడికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ చెప్తే మన శివ ఉన్నాడు. శివ ఏ ఊరు? ఈ ఊరే. శివనే కదా సార్? శివనే. ఆ అబ్బాయి మోడల్ స్కూల్లో చదివిన వల్ల 470 మార్క్స్ వచ్చినాయి, మండల్ ఫస్ట్ వచ్చింది. అదే ఇక్కడ చదివితే అంటే ఇక్కడ చదవకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు స్టాప్ లేదు, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ స్టాప్ ఉన్నాం. ఇంతకుముందుకు ఎగ్జామ్ లేకుండా ఎవరేం లేకుండా ఇప్పుడు మేడం వచ్చింది, ఇప్పుడు సార్లు ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మరి ట్రాన్స్ఫర్లు వస్తారని అట్లాంటి అపోహలు ఏమీ లేదు. ఇంకా 4 years వరకు ట్రాన్స్ఫర్లు ఉండవు, ఏమి ఉండవు. మేము అందరం ఉంటాం. పోయినా కానీ ఇంకా వేరే టీచర్లు కొత్త టీచర్లు కూడా రిక్రూట్మెంట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ ఊరు బడిని కాపాడుకోండి. ఇప్పుడున్న స్ట్రెంత్ 50 ఉంది. 50 పోయి 30 అయింది అనుకోండి, బడిని మొత్తమే లేపేస్తారు. మళ్ళీ బడి జీవితంలో బడికి రాదు. బడి లేని ఊరు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. బడి లేకపోతే ఆ ఊరు అనదు. కాబట్టి బడిని కాపాడుకునే బాధ్యత మీది, మాది కూడా ఉంది. అందులో మీరు మా మీద నమ్మకం ఉంచి పంపించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలపై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంలో నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికితీసి స్వేచ్ఛ వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరిచి వారి అభిలాషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సూర్యపేట బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలభవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ అదనపు విద్యను ఆర్జించడం వల్ల చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా స్టూడెంట్స్ పలు ప్రదర్శనలు చేసి అతిథుల మెప్పు పొందారు. సూర్యాపేట బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం నేడు ఎంతో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలభవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ అదనపు విద్యలను ఆర్జించడం వల్ల చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా బాలభవన్ సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా స్టూడెంట్స్ పలు ప్రదర్శనలు చేసి అతిథుల మెప్పు పొందారు. గాత్ర, సంగీతం, వాయిద్యం, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం, నృత్యం, వీటితో పాటు మెడిటేషన్, సైన్స్ ప్రయోగాలు శిక్షణ పొంది ముగింపు కార్యక్రమంలో ప్రదర్శనలో ఏర్పాటు చేయగా అభినందించారు. అతిథులు అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్రాంత అధ్యాపకులు కవి హమీద్ ఖాన్, అనంతుల జయమ్మ, బాలభవన్ పూర్వ విద్యార్థి వెంబటి రాము, బాలభవన్ పేరెంట్స్ కమిటీ వెంకన్న, కవితారెడ్డి, కాస్ట్యూనిస్ట్ పల్లె మణిబాబు, బుర్రి వెంకటేశ్వరులు, మెడిటేషన్ గురువు భీష్మారెడ్డి తదితరులు. డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ బాలభవన్లో ఇంతటి నైపుణ్యాలు అందుబాటులో ఉన్నాయని అందరూ గమనించి శిక్షణ పొందాలని అన్నారు. వేస్ట్ టు బెస్ట్గా తయారు చేసిన క్రాఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయని, డ్రాయింగ్లు క్రియేటివిటీగా సందేశాత్మకంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం హమీద్ ఖాన్ మాట్లాడుతూ నృత్య, సంగీతం, వాయిద్య పోటీలలో ప్రదర్శన అద్భుతంగా ఉందని అభినందించారు. వేసవి మాత్రమే కాకుండా ఏడాది పాటు అందుబాటులో శిక్షణలున్నాయని, చిన్నారులు కాస్త సమయం కేటాయించి చదువుతో పాటు ఒక కళనైనా నేర్చుకుంటే ఉపాధికి మెరుగైన భవిష్యత్తుకి ప్రయోజకరంగా ఉంటుందన్నారు. తదుపరి అతిథులచే చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి అభినందించిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాటుకి సహకరించిన బాలభవన్ సిబ్బంది దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరు, పద్మ పేరెంట్స్కు కృతజ్ఞతలు తెలిపారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కొత్తగూడెం నియోజకవర్గంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్కు పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్గా పేరుతో జీవో విడుదల చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలోనే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీకి గత 25 సంవత్సరాలుగా ఎన్నికలు లేవని, కార్పొరేషన్ ఏర్పాటుతో ఎన్నికలు జరగడం శుభ పరిమాణమని అన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్కు పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్గా పేరు పెట్టాలని, కార్పొరేషన్ కార్యాలయాన్ని పాల్వంచలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాలపై ఉమ్మడి జిల్లా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులను కలిసి వారి దృష్టికి తీసుకువెళ్తామని కొత్వాల తెలిపారు. ప్రభుత్వ అధికారులు చేపట్టే వార్డుల విభజన పారదర్శకంగా ఉండాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, INTUC జిల్లా అధ్యక్షులు SA జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కల్వా భాస్కర్ రావు, SVRK ఆచార్యులు కాపర్తి వెంకటాచారి, మిర్యాల కమలాకర్, SK చాందుపాషా, కందుకూరి రాము, Y వెంకటేశ్వర్లు, మాలోతు కోటి నాయక్, బత్తుల వెంకటేశ్వరరావు, వాసుమల్ల సుందర్రావు, డిష్ నాగేశ్వరరావు, కటుకూరి శేఖర్, జొన్నాడ కృష్ణ, ముస్నా శ్రీనివాస్, సాంబయ్య, SK పాషా, నందిగామ జయరాజ్, కొత్తపల్లి రవి, శనగ రామచందర్, అశ్విన్, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు. దాని బైఫర్గేషన్ ఏదైతే ఉందో వార్డు వైజ్గా విభజన అనేది కార్యక్రమం ఇప్పుడు మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ 3 ప్రాంతాల కార్పొరేషన్ మొత్తం ఓటర్సు 1,34,073 మంది ఓటర్స్గా గుర్తించడం జరిగింది. పూర్తిగా 60 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 60 డివిజన్లలో పాల్వంచ 27 డివిజన్లు, దానికి సంబంధించి 61,240 మంది ఓటర్లు పాల్వంచ ఓటర్లుగా గుర్తించడం జరిగింది. అలాగే కొత్తగూడెం నుంచి 29 డివిజన్లు, 64,004 ఓట్లను కొత్తగూడెం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సుజాతనగర్లో 7 పంచాయతీలు కలిపి 4 డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో 8,829 ఓట్లు గుర్తించడం జరిగింది. మొత్తం మీద 1,34,073 ఓటర్లు ఇది కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే, ఈ వార్డుల విభజన ప్రక్రియ అనేది మున్సిపల్ అధికారులు చేపట్టడం జరిగింది. వాటిల్లో కొన్ని సవరణలు చేస్తే బాగుంటుంది అనే కార్యకర్తల నుంచి కొన్ని విన్నపాలు వస్తున్నాయి. దీనికి 11వ తారీఖు మున్సిపల్ అధికారులు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పేసి అభ్యంతరాలకి టైం ఇచ్చారు. మన కార్యకర్తలు ముఖ్యంగా
ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తలందరూ కూడా వార్డు వైజ్గా ఏదైతే ఇంటి నెంబర్లు ఉన్నాయో ఆ ఇంటి నెంబర్లకి వేరే ప్రాంతాలు వేరే ఏరియాలో కలిపి వ్యవహారం చేసినప్పుడు ఆ విభజనలో కొంత పారదర్శకత ఉండేటట్టుగా కార్యకర్తలు మొత్తం ఏదైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి మాకు ఇస్తే ఇవన్నీ కలిపేసి ఈ అభ్యంతరాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని సవరించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ కార్యకర్తలు ఇప్పుడు ఏరియాస్ వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ చెప్పే దాంట్లో అభ్యంతరాలు ఉంటే ఒక్కసారి మనం పరిశీలించుకొని తర్వాత దాన్ని రిటర్న్గా రాతపూర్వకంగా తయారు చేయాలని కోరుకుంటూ మెయిన్గా ఏంటంటే సరే ఈ కార్పొరేషన్ చేసిన దానికి మనమేమీ అడ్డుకాదు, కానీ పాల్వంచ ఏరియాలో 27 డివిజన్లు అలాగే ఎక్కువ ఓటర్స్ కూడా ఇక్కడ నుంచి ఉన్నారు కాబట్టి దయచేసి పాల్వంచ కార్పొరేషన్గా చేస్తే బాగుంటుంది అనేది మన ప్రధాన అది రిక్వెస్ట్. అది అలాగే పాల్వంచ నుంచి SM4 ఫిలిమ్స్ బ్యానర్స్పై గీతా సింగ్, కార్తిక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతిలయ నటీనటులుగా MSV సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్యాచిలర్స్ ప్రేమ కథలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. SM4 ఫిలిమ్స్ బ్యానర్పై గీతా సింగ్, కార్తిక్, కాశీ మదన్, ఈశాని, చలానా అగ్నిహోత్రి, శృతిలయ నటీనటులుగా MNV సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్యాచిలర్స్ ప్రేమ కథలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి సముద్ర కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ దర్శకులు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు నేను తీసిన కాలం రాసిన కథలు సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సవంతో దానికి సీక్వెల్గా బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నానని తెలిపారు. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానని, ఈ సినిమాను ఈ నెలలో షూటింగ్ మొదలుపెట్టి సినిమాను తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుని 2025లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. అనంతరం నటి గీతా సింగ్, నటుడు కార్తిక్, నటుడు కాశీ మదన్, DOP ప్రసాద్, నటి ఈశాని, నటి శృతిలయ, నటి చలానా అగ్నిహోత్రి తదితరులు మాట్లాడారు. గూరెంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వడ్డే బతేష్బా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, కాంగ్రెస్ నాయకులు కుప్ప అమరేందర్ గౌడ్ హాజరై వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వడ్డే బత్సేబా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, కాంగ్రెస్ నాయకులు కుప్ప అమరేందర్ గౌడ్ హాజరై వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తూ ప్రైవేటు స్కూల్కు ధీటుగా మెరుగైన విద్యను అందిస్తుంది. కావున ప్రైవేటు వద్దు, ప్రభుత్వం ముద్దు అంటూ పిల్లల తల్లిదండ్రులతో, టీచర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు రవి ముదిరాజ్, వెలుగు యాదయ్య ముదిరాజ్, SSL మండల అధ్యక్షులు మేడి వెంకన్న, యువజన నాయకులు కుప్ప ఎల్లేష్ గౌడ్, మాజీ SMC చైర్మన్ షేక్ జాకీర్, బొడ్డుపల్లి జగదీష్, రామారావు, VBK నాగమణి, స్వాతి, కలమ్మ, లింగమ్మ, యాదమ్మ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి ఆశయ సాధనకై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక
ప్రతిభా పాఠవాలను వెలికి తీసి స్వేచ్ఛా వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధి పరచి వారి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. సుమారు గంటపాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు సుమారు గంటపాటు ప్రధానాలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పూజారులు పాల్గొన్నారు. శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య
శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో దర్వేష్పురంలో దేవుని కళ్యాణ వైభోగం చైర్మన్ చీదెళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో పండితులు కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో దర్వేష్పురంలో దేవుని కళ్యాణం వైభవంగా చైర్మన్ చీదెళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయ ముఖ్య అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో పండితులు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, అబ్బగోని రమేష్, దర్వేష్పురం దేవస్థాన సభ్యులు మరియు ఆలయ అర్చకులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని దేవాలయం వారు నిర్వహించారు. వాళ్ళ తండ్రి తాత ముత్తాత వారితో చిత్రకి మహామణి యొక్క గోత్రం చెప్పారు. మరి ఇక్కడ అమ్మగారి యొక్క గోత్రం చెప్పబోతున్నారు. మరొకసారి వినండి. అంటూ మీ మెల్ల ఉండేటువంటి మాంగళ్యాన్ని ఆడవాళ్ళు మాంగళ్యాన్ని కట్టుకోండి. అమ్మా, మాకు మా జీవిత పర్యంతం ఈ మాంగళ్యము చక్కగా మా మెడలో ఉండాలి, మా భర్తలు క్షేమంగా ఉండాలి అనేటువంటి భావంతో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం మాంగళ్యం తంతునా
నల్గొండ పట్టణం శివాజీనగర్ ప్రాంతానికి చెందిన 86 సంవత్సరాల మారోజు కౌసల్య ఈరోజు ఉదయం 5 గంటలకు స్వర్గస్థులైనారు. మరియు అలానే ఈరోజు ఉదయం 11 గంటలకు పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన వయస్సు 82 సంవత్సరాల కొప్పారపు వెంకటరామ శర్మ స్వర్గస్థులైనారు. వీరి కుటుంబ సభ్యులకు మరణానంతరం నేత్రదానం ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావుచే నేత్రదాన సేకరణ జరిగింది. నల్గొండ పట్టణం శివాజీనగర్ ప్రాంతానికి చెందిన 86 సంవత్సరాల మారోజు కౌసల్య ఈరోజు ఉదయం 5 గంటలకు స్వర్గస్థులైనారు. వీరి కుమారులు భీష్మ కుమార్, విశ్వ విజయ్ కుమార్ మరియు బంధుమిత్రులు సదానంద్, ప్రవీణ్, బుచ్చి రామాచార్యులను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానానికి అంగీకరించడంతో ఉదయం 10 గంటలకు నేత్రదాన సేకరణ జరిగింది. అలానే ఈరోజు ఉదయం 11 గంటలకు పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన కొప్పారపు వెంకటరాయ శర్మ 82 సంవత్సరాలు స్వర్గస్థులైనారు. వీరి కుమారుడు కొప్పారపు బుచ్చిరామయ్య, కోడలు అంజనీదేవిలను సంప్రదించి మరణాంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో 1 గంటలకు నేత్రదాన సేకరణ జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావుచే నేత్రదాన సేకరణ జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలనని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అణు కంటి పొరలను 2 నుండి 4కి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు. నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నంబర్ 9948143299 నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ నేత్రదానం చేయించుటకు ముందుకు రావాలని కోరారు. ఈ విధంగా సేకరించిన 260 కార్నియా అనుకంటి పొరల ద్వారా 260 మందికి పైగా కార్నియా అందులకు కంటి చూపుని ప్రసాదించగలిగామని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. నేత్రదాతకు కావాల్సిన ఫ్రీజర్ బాక్సును తమ ఎల్వి సేవా సంస్థ ద్వారా పూర్తి ఉచితంగా ఇస్తున్నామని లయన్ ఎల్వి కుమార్ తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, లయన్ వేముల సాయి కుమార్, నిమ్మల పిచ్చయ్య, గట్టు అశోక్ రెడ్డి, తంతెనపల్లి సైతులు తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సో మీ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ టీమ్ ఈ రెండు కలిసి కూడా గత 6 నెలల నుంచి మనం ఈ నేత్రదాన ప్రోత్సాహంపై నేత్రదానం గురించి అవగాహన సదస్సు నిర్వహణ చేస్తూ ఈ 6 నెలల్లో కూడా నిన్నటి వరకు 128 కార్నియాలు మేము సేకరించడం జరిగింది. అమ్మగారిది ఈరోజు 129. మరి ఈరోజు మా రోజు కౌసల్య గారు 88 సంవత్సరాలు ఉంటే మరి వారు మన కుటుంబం నుంచి, మన సమాజం నుంచి మరి దూరం అయ్యారు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ దుఃఖ సమయంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా కుటుంబీకులు, ముఖ్యంగా నాకు సుపరిచితుడు మరి కౌసల్య గారి కుమారులు, అలాగే కోడళ్ళు, మరి వారు ఈవెన్ సార్ కూడా నాకు తెలుసు. సో వారంతా ముందుకు వచ్చి ఈరోజు కౌసల్య గారి నేత్రాలను కూడా మేము కూడా ఇస్తాం, ఇంకొక 2 అందుల జీవితాల్లో కూడా మేము వెలుగునిస్తాం. నేత్రదానం ఇచ్చి ఆవిడకు కూడా మరి ప్రపంచాన్ని, సౌందర్యాలను చూసే యొక్క అవకాశాలు కల్పిస్తాను ముందుకు వచ్చారు. దానికి మీ ఇంట్లోనే మెడికల్ ఫ్రెటర్నిటీ డాక్టర్ సింధుజ అండ్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మరి మేము ఆవిడ నేత్రాలను సేకరించడం నిజంగా అంటే ఆ అమ్మాయి యొక్క తప్పకుండా ఆ ఆత్మకు సమాజానికి వెలుగునిస్తుంది కాబట్టి చూపిస్తుంది, కానీ ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ కూడా నమస్కారం తెలుసు. మన బాధ్యత ఏంటంటే ఈవిడే కాదు, ఇంకా లక్షల్లో ఉన్నారు అందరితో బాధపడుతూ. ఆ లక్షల మందికి మనం చూపునివ్వాలంటే మనం ఇచ్చే ఈ 100 సరిపోవు. మరి
చనిపోయిన ఒక మనిషి చనిపోయిన 6 నుంచి 8 గంటల్లోగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా టీవీ మీ దగ్గరకు వస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఖర్చు పెట్టేది కూడా లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చేసుకుంటాం. ఈవెన్ నల్గొండ నుంచి 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా ఏ నైట్ అయినా 24/7 మాకు ట్రైన్డ్ టెక్నీషియన్ జానీ ఉంటాడు, కౌన్సిలర్గా చంద్రశేఖర్ ఉంటాడు. నేను ఐఎమ్ ద మేనేజర్ ఫర్ దట్ సెంటర్ అండ్ డాక్టర్ హరినాథ్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా మేము నలుగురు కూడా టీం లాగా మిగతా సభ్యుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆలోచించండి, 129 మంది అంటే దాదాపు 250 పైచిలకు మందికి మనకు చూపిస్తున్నాం అంటే ఎంత మంచి చర్య ఇది. కాబట్టి మనందరం కూడా ఒక బాధ్యత పౌరులుగా ఈ యొక్క అంధత్వాన్ని నిర్మూలించాలంటే నిజంగా నల్గొండ ఇప్పుడైతే టాప్ మోస్ట్ లిస్ట్లో ఉంది తెలంగాణలో. మిగతా జిల్లాల కంటే కూడా మిగతా జిల్లాలు కూడా మన చూసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మనం చేసే కృషి. మేము ఎక్కడికి రావడం దయచేసి మీరు అంటే మేము ఏడుపులో ఉన్నా కూడా అరే మాకు నీళ్ళు వచ్చారేంది, మమ్మల్ని కష్టపెడతానే అపోహ మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి. అదే కాదు, కొంతమందికి ఇంకా సందేహాలు ఉంటాయి. మా నెక్స్ట్ జనరేషన్స్కి మా అమ్మగారి నేత్రాలు ఇస్తే మా నెక్స్ట్ జనరేషన్కి మేమేమన్నా అమ్మగారి నేత్రాన్ని మాకు మీరు దానం చేస్తున్నట్టు దీని ద్వారా 2 నుంచి 4 చూపిస్తుంది. హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదల సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు. జనహితమే లక్ష్యంగా రేపటి మార్పు కోసం జనం మధ్య జనం కోసం నడుస్తున్న ఐలన్నకు శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. దామర భీమనపల్లిలో బడిబాటలో భాగంగా గ్రామసభ ఏర్పాటు. ఘనంగా ఎమ్మెల్యే బీర్లైలయ్య జన్మదిన వేడుకలు, పేదలకు చీరలు పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్న ఉపాధ్యాయులు. వేసవి శిక్షణ చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుందన్న డాక్టర్ రామ్మూర్తి. నూతన కార్పొరేషన్ కు పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ గా పేరు పెట్టాలన్న రాష్ట్ర మార్కుమెంట్ మాజీ డైరెక్టర్ DCMS మాజీ చైర్మన్ కొత్వాల. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన బ్యాచిలర్స్ ప్రేమ కథలు. గుర్రంపోడు ప్రాథమిక పాఠశాల వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహణ. యాదాద్రి ఆలయంలో ఈరోజు స్వామివారి జన్మదినం సందర్భంగా స్వామివారికి 1,00,000 పుష్పార్చన పూజలు. ధర్మేశ్వరంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నేత్రదానం. 260వ కార్నియా కంటి పొరల సేకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.